ప్రపంచానికి ఇరాన్ ఒక శుభవార్త చెప్పింది. అంటే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధికి సంబంధించి పూర్తిగా తెరిచేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సందర్భంలో కొన్ని కీలక అంశాలు రావడం జరిగింది. ఆ మధ్య కాలంలో కూడా అమెరికా బలగాలు హార్మూజ్ జలసంధికి వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. మేమే దాన్ని క్లోజ్ చేస్తాం, మా ఆధ్వర్యంలోనే ఇక్కడ నౌకలన్నీ కూడా రాకపోకలు జరగాలంటూ కూడా హెచ్చరికలు చేయడం, దాని తర్వాత మరికొన్ని ఉధృతులు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ మధ్యవర్తిగా ఈ ఇష్యూని అంటే ఇప్పటికే రెండో దఫా చర్చలు జరుగుతున్న సందర్భంగా అంటే అవి కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ట్రంప్ కూడా ప్రకటన చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ పరిణామాలను చూస్తున్న తరుణంలో వాళ్ళు ఒకటే డిమాండ్, అణుశక్తి కలిగిన దేశంగా మేము ఎదగాలి, మా దేశాన్ని మేము కాపాడుకోవడం కోసమే అణుశక్తిగా మేము ఎదుగుతాం, అంతే తప్ప ఇతర దేశాలపైన బలప్రయోగం చేయడానికి కాదు అంటూ కూడా మొదటి నుంచి కూడా ఇరాన్ చెప్తుంది. కానీ మిమ్మల్ని మేము నమ్మలేమంటూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్నాయి. సో ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆ చర్చలు అనేది కొనసాగుతాయి. మరోవైపు యుద్ధ నష్టం కూడా మాకు అంటే జరిగింది, చాలా మాకు ఆదుకోవాలంటూ కూడా ఇరాన్ చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే సందర్భంలో ఒక్కసారిగా ఇరాన్ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను కాస్త ఊపిరి పీల్చుకునేటటువంటి అంశంగానే మనం చెప్పచ్చు.